జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము దర్పణాల గురించి తెలుసుకుందాం. దర్పణాలను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సమతల దర్పణము, అంటే పరావర్తనము చెందే తలము నునుపుగాను అలాగే సమతలముగాను ఉన్నట్లయితే ఆ దర్పణాన్ని సమతల దర్పణము అంటాము. అలాగే మిగిలిన 2 దర్పణాలు, అవి ఒక గోళములో కొంత భాగమై ఉంటాయి. అందులో పరావర్తనము చెందించగలిగే తలాలు వక్రతలాలుగా ఉండటం వలన వాటిని గోళాకార దర్పణాలని అన్నారు. మీకు ఉదాహరణకి స్పూన్ తీసుకొని నేను చెప్తాను, చూడండి. ఇది చూడండి, స్పూన్. ఇది నునుపైనటువంటి పరావర్తనం చెందించగలిగేటటువంటి తలాలు. ఇందులో ముందుగా మనము ఈ పరావర్తన వక్రతలాన్ని గురించి తెలుసుకుందాం. ఇది లోపల వైపుకి వంగి ఉన్నది. పరావర్తనం చెందించగలిగేటటువంటి తలము లోపలికి బల్జింగ్ ఇన్సైడ్ అంటాం. కాబట్టి దీనిని పుటాకార దర్పణం అని అంటారన్నమాట. అలాగే ఇటువైపు చూద్దాం, రెండో వైపున పరావర్తనము చెందే తలము బయటికి వంగి ఉండటం వలన దీనిని మనము కుంభాకార దర్పణం అని అంటాము. మరి ఇప్పుడు వీటి యొక్క ఉపయోగాల గురించి, ఆ దర్పణాలు రియల్గా ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. చూసారా, ఇది సమతల దర్పణం. ఎలా ఉన్నది? సమతల దర్పణం. ఈ సమతల దర్పణములో పరావర్తనము చెందించగలిగేటటువంటి తలము ఇది. ఇందులోని ఏర్పడేటటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఎలా ఉంటాయో చూడండి. నేను ఎలా కనపడుతున్నాను అంటే, వస్తువు ఏ పరిమాణంలో అయితే ఉంటుందో, ఏ సైజులో అయితే ఉంటుందో, ప్రతిబింబం కూడా అదే సైజులో ఉంటుంది. అలాగే దర్పణానికి ముందు వస్తువు ఎంత దూరంలో అయితే ఉంటుందో, ప్రతిబింబం కూడా ఈ దర్పణానికి వెనక వైపున అంతే దూరంలో ఏర్పడుతుంది. అలాగే వస్తువు నిలువుగా ఉంటే ప్రతిబింబం కూడా నిలువుగానే ఉంటుంది. కానీ వస్తువు యొక్క కుడి భాగము ఎడముగాను, ఎడమ భాగము కుడిగాను కనపడుతుంది. దీన్ని ఆంగ్లములో లాటరల్ ఇన్వర్షన్ అంటారు, పార్శ్వ విలోమము అని చెప్తారు. దీనివల్ల నిత్య జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ప్రతిబింబాల్ని మనం చూసుకుంటాం, మిఠాయి షాపుల్లో ఉంటాయి. అలాగే దీనికి ఇలాంటి సమతల దర్పణం కనుక ఎదురెదురుగా ఉంచినట్లయితే ఓ కొల్లల ప్రతిబింబాల్ని మనం చూడవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు మనము పుటాకార దర్పణం గురించి తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది లోపల వైపుకి, పరావర్తన తలము లోపల వైపుకి వంగిటూ ఉండటం వలన దీన్ని పుటాకార దర్పణం అన్నాం. ఇందులో చూసినట్లయితే మనకి వస్తువు యొక్క ప్రతిబింబము చాలా పెద్దదిగా కనపడుతుంది. చూడండి, దీంట్లో మరి వస్తువులు ఎలా కనపడతాయి అంటే, మనం దూరంగా చూసుకున్నట్లయితే ఇది చూసారా ఎలా కనపడుతుందో. ఈ పుటాకార దర్పణాలని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే, షేవింగ్ చేసుకోవటానికి ఉపయోగిస్తారు. అలాగే సోలార్ కుక్కర్లో కూడా ఉపయోగిస్తారు. అలాగే డెంటిస్టులు అంటే డాక్టర్సు, దంత వైద్యులు దీన్ని, ఈ పుటాకార దర్పణాన్ని తీసుకొని నోట్లో పెట్టి దంతాల యొక్క పరిమాణం పెద్దదిగా కనపడేట్టుగా చూడటానికి దీన్ని ఉపయోగిస్తారన్నమాట. ఇలాగా మనకి అలాగే టెలిస్కోపుల్లో కూడా ఈ దర్పణాలను ఉపయోగించి దూరంగా ఉన్న వస్తువుల్ని దగ్గరగా పెద్దవిగా చేసి ఉండేటట్లుగా కూడా ఉపయోగిస్తారు. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే కార్లు ఉన్నాయి కదా, వాహనాల హెడ్లైట్లో వెనక భాగంలో ఈ తలం ఉపయోగిస్తారనమాట. దీనివల్ల మనకి కాంతి చాలా దూరంలో ప్రయాణం చేసి కనపడుతూ ఉంటుంది. వాహనాలు హెడ్లైట్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఉండేటట్టుగా ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇది చూడండి, ఇది కుంభాకార దర్పణం, పెద్ద సైజులో ఉన్నది. ఈ కుంభాకార దర్పణాల్ని ముఖ్యంగా మనము వాహనాల్లో డ్రైవర్స్ ఉన్నారే, వారు పక్కన ఉంటుంది. అలాగే 2 వీలర్స్ కూడా పక్కన సైడు మిర్రర్లో కనపడుతుంటుంది అన్నమాట. దీన్ని ఎందుకని అలా అరేంజ్ చేశారంటే, వెనక వచ్చేటటువంటి ట్రాఫిక్ని, వాహనాలను అన్నిటినీ కూడా చూసుకోవచ్చు. అందువల్ల దీన్ని రేర్ వ్యూ మిర్రర్ అని కూడా అన్నారు. చూసారా, ఇది ఎంత ఎక్కువ ప్రాంతాన్ని ఈ చిన్న దర్పణంలో, ఎక్కువ వైశాల్యంలో, ఎక్కువ విస్తార వైశాల్యాన్ని మనము చూడటానికి ఉపయోగిస్తారనమాట. చూసారా, దర్పణాలు నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ విధంగా
సమతల దర్పణాలు, పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలు వల్ల నిత్య జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి.